శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందర్యై నమః. ఈరోజు మనం శ్రీ శంకరులు రచించిన నవరత్నమాలికా స్తోత్రములోని 7-8వ శ్లోకాలను అర్థసహితంగా నేర్చుకుందాం. పద్మకాంతి పద పాణి పల్లవ పయోధరానన సరోరుహాం పద్మరాగమణి మేఖలావలైని విశోభిత నితంబినీం పద్మ సంభవ సదాశివాంతమయ పంచరత్న పదపీఠికాం పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతాం. తామర పూల వంటి సుకుమారమైన సుతిమెత్తని పాదాలు కలది, చిగురుటాకుల వంటి చేతులు కలది, పద్మముల వంటి స్తనద్వయము కలది, ఎర్రని పద్మరాగ మణులతో కూడిన వడ్డాణముతో ఒప్పారు నితంబములు కలది, బ్రహ్మ మొదలగు సదాశివుని వరకు ఉన్న దేవతలను పంచరత్నాలతో కూడిన పాదపీఠముగా కలది, పద్మినీ జాతికి చెందిన సౌందర్యవతి ప్రణవ స్వరూపిణి అయిన పరదేవతను మనస్సునందు ధ్యానిస్తున్నాను అంటున్నారు శంకరులు. ఆగమ ప్రణవ పీఠికామల వర్ణ మంగళ శరీరిణీం ఆగమావయవ శోభినీమఖిల వేదసారకృత శేఖరీం మూలమంత్రముఖ మండలాముదిత నాదబిందునవయవ్వనాం మాతృకాం త్రిపుర సుందరీం మనసి భావయామి పరదేవతాం. వేదములలోని ఓంకారము పీఠముగా కలది, స్వచ్ఛమైన శుభకరమైన శరీరము కలది, వేదములే అవయవములుగా కలది, సమస్త వేద సారమును శిరోభూషణముగా ధరించినది, మూలమంత్రమే ముఖమండలముగా కలది, నాదబిందువులే నవయవ్వనముగా కలది, మాతృమూర్తి జగన్మాతయగు మహాత్రిపుర సుందరీ దేవిని నేను మనస్సునందు ధ్యానిస్తున్నాను అంటున్నారు ఆచార్యుల వారు.